అలాగే సంగారెడ్డి జిల్లాలో ఎన్నికల సరళికి సంబంధించి మా ప్రతినిధి రామకృష్ణ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సరళి అయితే మాత్రం ఇప్పుడిప్పుడే ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు. తొలుత ఒక గంట సమయం వరకు కూడా 8 గంటల వరకు కూడా నెమ్మదించినటువంటి ఓటర్లు ఇప్పుడు ఎండ తీవ్రత ఎక్కువ అవుతున్న కొద్దీ ఇప్పుడే వస్తున్నారు. కొంత చలి తీవ్రత వారిని ఇబ్బంది కలిగించిందని చెప్పుకోవచ్చు. అయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం సంగారెడ్డి జిల్లాలో ఒక్కొక్కరుగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే మాత్రం ఓటర్లు ఈ పోలింగ్ కేంద్రాల వద్దకి వస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం శాంతినగర్లోని పోలింగ్ కేంద్రం వద్ద ఒక వ్యక్తి దొంగ ఓటు వేశాడు, ఒకసారి ఆల్రెడీ వేసి రెండోసారి వేయడానికి వచ్చాడు అని చెప్పి ఒక ఏజెంట్ అయితే మాత్రం ఇక్కడ హల్చల్ చేస్తున్న పరిస్థితి అయితే మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అతను మాత్రం నేను మెకానిక్ని, నేను పనిచేసి మొదటిసారి ఓటు వేయడానికే వచ్చానని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనం విజువల్స్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఇతను మాత్రం పూర్తిగా దొంగ ఓటు వినియోగించుకోవడానికే వచ్చాడని చెప్పి ఏజెంట్ అతన్ని బయటికి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాలి, తప్పనిసరిగా అతనికి శిక్ష పడేలా చేయాలని చెప్పి కూడా కొంత ఏజెంట్ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే మాత్రం తాము మొదటిసారిగా వచ్చామని చెప్పి ఓటర్ అయితే మాత్రం చెప్తా ఉన్నాడు. పోలీసులు దీనికి పూర్తి స్థాయిలో అసలు వేసారా లేదా అని చెప్పి లోపలికైతే వెళ్ళి చెక్ చేస్తున్న పరిస్థితి అయితే మాత్రం కనపడతా ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం మిగతా అన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రశాంత వాతావరణంలో అయితే మాత్రం పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇటు ఓటర్లు తమ కేంద్రాల వద్దకు వెళుతున్న సందర్భంలోనే ఆ పోలింగ్ని తమ ఓటు ఎక్కడ ఉంది అని చెప్పడానికైతే మాత్రం ఇక హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా తాగునీటి కోసం అయితే మాత్రం వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాగునీటిని ఏర్పాటు చేశారు. ఎవరైనా దివ్యాంగులు వచ్చినట్లయితే వారి కోసం అయితే మాత్రం ఇక్కడ వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మొత్తంగా ఇప్పుడిప్పుడే పోలింగ్ సంబంధించినటువంటి ఈ ఓటర్లు అయితే మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద అయితే బాధితులు తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే అటు మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే కలెక్టర్ రాహుల్ రాజ్ ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే పోలీసు ఉన్నతాధికారులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ మిత్రులందరూ కూడా అంటే ఓటు కలిగిన వారందరూ కూడా తమ ఓటు హక్కుని పోలింగ్ కేంద్రాల వద్ద వినియోగించుకోవాలని చెప్పి కూడా సూచిస్తూ ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఎక్కడికక్కడ పహారా కాస్తున్నారు. ఒక సిఐ స్థాయి అధికారులు మాత్రం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఒక తిరుగుతూ ఎప్పటికప్పుడు ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే అక్కడ వారిని 4 కంటే ఎక్కువ నిలబడినట్లయితే వారిని చెదరగొట్టే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అలాగే సిద్దిపేట జిల్లాలో కూడా ప్రశాంత వాతావరణంలో ఇప్పటికైతే మాత్రం ఈ పోలింగ్ కొనసాగుతూ ఉంది. అంటే ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నటువంటి ఈ ప్రక్రియ అయితే మాత్రం కూడా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మానిటరింగ్ సెల్ను ఒకటి ఏర్పాటు చేశారు. పోలీసులు ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ని పరిశీలిస్తున్న పరిస్థితి. ఎక్కడైనా గొడవ జరిగితే వెంటనే ఒక పైలట్ వాహనం ద్వారా అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఏదైనా గొడవలు జరిగితే వారిని అక్కడి నుంచి పంపించేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం పోలింగ్ సరళి కొనసాగుతున్నది. అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే మాత్రం అన్ని విధాల సన్నద్ధమై ఉన్నారని చెప్పుకోవచ్చు. అటు సిద్దిపేట, మెదక్ 3 జిల్లాల్లో కూడా ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతున్నటువంటి ఈ ప్రక్రియ మాత్రం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డులు ఏవైతున్నాయో అటు ఓటర్ గుర్తింపు కార్డు కావచ్చు, ఆధార్ కార్డు, అలాగే రేషన్ కార్డు, ఇంకా దాదాపు ప్రభుత్వం నుంచి జారీ అయినటువంటి ఏ పత్రాలు ఉన్నాయో వాటినైతే మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవడానికి లోపలికైతే మాత్రం పంపిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఓటర్ స్లిప్లని ప్రతి వార్డులో ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారికి పంపిణీ చేస్తున్న నేపథ్యంలోనే వాటిని తీసుకొచ్చినా కానీ ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే మాత్రం అవకాశం కల్పిస్తూ ఉన్నారు. మొత్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే పటిష్ట బందోబస్తుని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అటు సిద్దిపేటలో, అలాగే సంగారెడ్డి, అలాగే మెదక్ 3 జిల్లాలు కూడా ప్రశాంత వాతావరణంలో అయితే మాత్రం ఇప్పటి వరకు కూడా పోలింగ్ సరళి అయితే కొనసాగుతుంది. వెంకటేష్, ధన్యవాదాలు రామకృష్ణ. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పోలింగ్ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,203 పోలింగ్ కేంద్రాలు, 16,031 బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేసింది. ఎన్నికల నిర్వహణలో 742 మంది జోనల్ అధికారులు, 279 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లు, 381 మంది స్క్వాడ్ బృందాలు,
1370 రిటర్నింగ్ అధికారులు, 1547 ఏఆర్ఓలు, 9560 పోలింగ్ అధికారులు, 31,428 మంది సిబ్బంది పాల్పంచుకుంటున్నారు. మొత్తం 8,191 పోలింగ్ కేంద్రాల నుంచి ఓటింగ్ ప్రక్రియ వెబ్కాస్టింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దని ఎస్ఈసీ తెలిపింది. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్లు దాటిన తర్వాత అభ్యర్థులు ముందస్తు అనుమతితో ఓటరు స్లిప్పుల పంపిణీ బూత్ ఏర్పాటు చేసుకోవచ్చు. తెల్ల కాగితంపై అభ్యర్థి పేరు, గుర్తు లేకుండా ఓటర్ వివరాలు మాత్రమే రాయాలి. కేంద్రంలో టేబుల్, 2 కుర్చీలకు మాత్రమే అనుమతి ఉంటుందని మార్గదర్శకాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఆ కేంద్రాల్లో గుమిగూడొద్దని, ఓటర్లను ప్రలోభ పెట్టొద్దని, ప్రభావితం చేయొద్దని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డుల్లో కౌన్సిలర్లను ఎన్నుకున్నారు. ఇప్పటికే 9 మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో పోటీ లేకుండా ఎన్నికయ్యారు. మక్తల్ మున్సిపాలిటీలోని 6వ వార్డులో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. అన్ని మున్సిపాలిటీల్లో కలిపి 10,719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మున్సిపాలిటీల్లో 6,017 పోలింగ్ కేంద్రాలున్నాయి. 7 కార్పొరేషన్లలోని 412 డివిజన్లలో 2,174 పోలింగ్ కేంద్రాలున్నాయి. కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్ నగర్, కొత్తగూడెం, మంచిర్యాల, నల్గొండ కార్పొరేషన్లన్నీ కలిపి 2,225 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.